నమస్కారం ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం। ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మనం మాట్లాడుకోబోయే హెల్త్ టాపిక్ వచ్చేసి పైల్స్। అసలు ఈ పైల్స్ అంటే ఏంటి, రావడానికి గల కారణాలు ఏంటి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వీటిని యోగా ద్వారా ఎటువంటి ఆసనాల ద్వారా దీన్ని తగ్గించుకోవచ్చు వంటి విషయాలు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా స్పెషలిస్ట్ దేవిశ్రీ గారు। వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం। నమస్కారం అండి। నమస్తే అమ్మ। సో ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా మందిలో ఇది కామన్ గా కనిపిస్తుంది, ఆడవారిలో కానివ్వండి మగవారిలో కానివ్వండి। అసలు పైల్స్ అంటే ఏంటి? ఫస్ట్ ముందుగా మన ప్రేక్షకులకి నమస్తే అండి। పైల్స్ అనేటువంటి సమస్య మీరు అన్నట్టు ఈ రోజుల్లో చూస్తే చాలా కామన్ ఇష్యూ అనేది అయిపోయింది। అంటే జనరల్గా మనకి పైల్స్ అనేది ఎవరికైనా ఉంటాయి। ఇది ఎప్పుడైతే సమస్య అనేది అధికమవుతుంది అప్పుడు మనం పైల్స్ కింద మనం చెప్పడం అనేది జరుగుతుంది। ఓకే, సాధారణంగా మోషన్కి వెళ్ళేటువంటి ప్రాబ్లం మలబద్ధకం అనేది ముందు ఈ యొక్క ప్రాబ్లంకి చాలా ప్రధానమైనటువంటి కారణం। ఓకే, పైల్స్ రావటానికి ముందు కాన్స్టిపేషన్ సమస్య అనేది ఉండకూడదు। డైజెషన్ అనేది కరెక్ట్గా ఉండి ఇండైజెషన్ ఇష్యూస్ లేకోకుండా రెగ్యులర్గా మోషన్ అనేది వెళ్తూ ఉంటే వాళ్ళకి పైల్స్ అనేది బయటికి వచ్చేటువంటి అవకాశం ఉండదు। లేదు మనకి మోషన్ సరిగ్గా కావట్లేదు, లేదు 2 డేస్కి ఒకసారి అవుతుంది, అలాంటప్పుడు మనం ఫుడ్ మీద మరియు మనం చేసేటువంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ మీద ఫోకస్ చేస్తే ఈ ఫైల్ సమస్యకి వెళ్ళకోకుండా కూడా మనం ఫస్ట్ గానే దీన్ని నివారించుకోవచ్చు। ఇలా మలబద్ధక సమస్య అనేది వదిలేస్తే కనుక అది మనకి ఫైల్స్ కింద వస్తుంది। ఫైల్స్ అంటే నథింగ్ బట్ ఎప్పుడైతే కనుక టూల్స్ రిలీజ్ అయ్యేటువంటి ఆ యానస్ పాయింట్ ఉందో ఆ యానస్ పాయింట్ దగ్గర రాపిడి జరగడం వలన ఆ యానస్ చుట్టూ రక్తం అనేది గూడు కట్టేస్తుంది। ఆ రక్తం గూడు కట్టి దానిపైన ఒక లేయర్ స్కిన్ అనేది ఏర్పడుతుంది। ఈ స్కిన్ మళ్ళీ మోషన్ అయినప్పుడు టైట్ మోషన్, ఇప్పుడు రెగ్యులర్ మోషన్ అవుతుంది అంటే చాలా ఈజీ అండ్ సాఫ్ట్ మోషన్ అనేది అవుతుంది। లేదు మోషన్ అనేది 2 డేస్కి ఒకసారి వస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ మోషన్ కంటెంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది। సో టూల్స్ టైట్ అయిపోతాయి। టూల్స్ టైట్ ఎప్పుడైతే అవుతుందో ఆ మలద్వారం ద్వారా వచ్చేటువంటి టూల్స్ టైట్గా రావడం వలన స్కిన్ పైన రాపిడి జరుగుతుంది। అలాంటప్పుడు ఈ యొక్క ఫైల్స్ అనేది మనకి బయటపడడానికి అవకాశం ఉంటుంది। ఓకే, అండ్ ఎక్కువగా అంటే ఏజ్ గ్రూప్ వారిలో ఈ సమస్య అనేది ఎక్కువగా చూస్తూ ఉంటారు? చిన్నపిల్లలు సాధారణంగా మోషన్ ఇష్యూస్ అనేది మనకి ఉండదు। ఎప్పుడైతే ఏజింగ్ అనేది పెరుగుతూ ఉంటుందో అప్పుడు ఫైల్స్ సమస్య అనేది అధికంగా అవుతుంది। చాలా మందికి జాబ్స్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏజింగ్ తో పాటు కూడా అంటే వయసు అయ్యే కొందికి కూడా ఈ యొక్క ఇష్యూ అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది। ఇట్ మీన్స్ అంటే పెద్ద వయసు వారిలో 40+ అనుకోవచ్చా మనం? 40+ చాలా ఎక్కువ కేసెస్, నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయండి। అలాంటప్పుడు ఇంకా బిలో ఏజ్ రాదా అంటే వాళ్ళకి కూడా వస్తుంది। ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ డైట్ లో ఫైబర్ కంటెంట్ ఉండకపోవడము, మోషన్ కి వెళ్ళినప్పుడు హడావిడిగా వెళ్ళిపోవడము, అంటే ఒక కాన్షియస్ గా అనేది వెళ్ళకపోవడం, హడావిడిగా వెళ్ళి దాన్ని ముక్కడము చేయటం। చిన్నపిల్లల్లో చూస్తే కనుక స్కూల్ గోయింగ్ వాళ్ళు మోషన్ కి వెళ్ళటానికి చాలా వరకు స్కిప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, అంటే ఆటపాటల్లో ఉంటారు। సో ఎప్పుడు ఆ ఫీలింగ్ వస్తుందో వెళ్ళరు। అలాంటప్పుడు పేరెంట్స్ చూడాలి రెగ్యులర్ గా వీడు మోషన్ కి వెళ్తున్నాడా వెళ్ళట్లేదా, పాప వెళ్తుందా లేదా మనం కనుక్కోవాలి ఒక ఏజ్ వచ్చే వరకు। ఇట్ మీన్స్ అంటే చిన్న పిల్లల్లో కూడా వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయమ్మా, ఇవి లోపల అసలు అందరికీ ఉంటాయి, అన్ని ఏజెస్ వాళ్ళకి పర్టికులర్ అని అయితే ఏం లేదు, కంపల్సరీ ఉంటాయి। ఎప్పుడైతే మోషన్ మనం వెళ్ళట్లేదు, అక్కడ టైట్ అయిపోతుంది, రెగ్యులర్ గా అనేది జరగట్లేదు ప్రొసీజర్ అన్నప్పుడు మాత్రమే ఇవి స్టేజ్ 2 కింద మనం చెప్తాం జనరల్ గా। ఈ స్టేజ్ 2లో ఏంటంటే చిన్నగా మనం వీటిని గమనించడం అనేది జరుగుతుంది। ఓకే, సో ఇది కూడా అగైన్ స్టేజెస్ వైజ్ ఉంటుంది। ఆ స్టేజెస్ గురించి కూడా అంటే మాట్లాడుకోబోయే ముందు లక్షణాల గురించి కూడా మనం చెప్పుకున్నట్లయితే, ఒకవేళ అంటే పైల్స్ వచ్చిందని కానీ లేకపోతే అంటే బేసిక్గా ఏదైనా ప్రాబ్లం హెల్త్ది రాబోతుందంటే మనకు ఖచ్చితంగా సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి, బిఫోర్గానే మన బాడీ కూడా వార్న్ చేస్తూ ఉంటుంది। దీనికి కూడా అట్లా ఏమన్నా మనకి సిమ్టమ్స్ ఏమన్నా బిఫోర్గా కనిపించడం లాంటివి జరుగుతుందంటారు? ఖచ్చితంగా లక్షణాలు ఉంటాయండి దీనిలో మనకి। మెయిన్ గ్యాస్ట్రిక్ ఇష్యూ అనేది మనకి రాకుండా చూసుకోవాలి। ఓకే, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మెయిన్ ఫైల్స్ కి గల కారణం కాన్స్టిపేషన్ సమస్య అని మనం చెప్పుకున్నాం।
అంటే అజీర్తి సమస్య ఎప్పుడైతే ఉందో, గ్యాస్ట్రిక్ అనేది ఎప్పుడైతే వస్తుందో, ఈ యొక్క సమస్య అనేది పెరిగి ఈ యొక్క కాన్స్టిపేషన్ సమస్యకి కారణమయ్యి ఇక్కడి నుంచి మనకి ఫైల్స్, ఫిస్టులాస్, ఫిషర్స్ ఇవన్నిటికి కూడా కారణాలు అయిపోతాయి. ఓకే. కాబట్టి రెగ్యులర్గా మనకి మోషన్ అవుతుందా లేదా అనేది అవేర్నెస్ అనేది ఖచ్చితంగా టూల్స్ అనేది రెగ్యులర్ అవ్వాలి. ట్వైస్ ఏ డే. ఈ రోజుల్లో చూస్తే కనుక వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ మాత్రమే వెళ్తున్నారు. బట్ డైలీ కంపల్సరీ మార్నింగ్ అండ్ నైట్ కూడా టూల్స్ కి వెళ్ళడం చాలా చాలా 2 times వెళ్తే హెల్దీ, లేదు అంటే అట్లీస్ట్ 1 time అయినా డైలీ వెళ్ళాలి కంపల్సరీ. ఓకే. దీనిలో ఏంటి మెయిన్ ఈ యొక్క లక్షణాలు మనకి చూస్తే బ్లీడింగ్ అనేది అవుతుంది. ఓకే. మోషన్ కి వెళ్ళినప్పుడు టూల్స్ అనేవి ఇక్కడ యానస్ దగ్గర నుంచి బయటకు వస్తాయో ఆ దగ్గర ఈ రక్త కణాలన్నీ కూడా గూడు కట్టుకోవడం జరిగి అక్కడ రాపిడి జరగడం వలన బ్లడ్ అనేది బయటకు రావడం జరుగుతుంది. ఓకే. సో మోషన్ కి వెళ్ళినప్పుడు ఆఫ్టర్ టూల్స్ మనం చెక్ చేస్తే కనుక బ్లడ్ డ్రాప్స్ పడుతున్నాయి అంటే కంపల్సరీ మనం అప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. లేట్ అనేది చేయకూడదు. ఈ లక్షణాల దగ్గర రిమైనింగ్ మాట్లాడేటప్పుడు ఇక్కడ ఒక చిన్న సమస్య చెప్తానండి. చాలా మంది ఆడవాళ్ళు చేసేటువంటి మిస్టేక్ ఏంటి అంటే ఈ యానస్ దగ్గర స్కిన్ కానీ లేదంటే బ్లీడింగ్ కానీ ఎనీ రిమైనింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా షై ఫీల్ అవుతూ ఉంటారు. ముందుగా మనం చెప్పము, అరే ఏంటి ఇది గమనిస్తాము, ఏదో స్కిన్ కిందకి జారినట్లు అనిపిస్తుంది, మోషన్కి వెళ్ళే చోట ఎక్కడో టైట్ గా అనిపిస్తుంది, ఇవన్నీ గమనిస్తాం. కానీ ఈవెన్ హస్బెండ్ కి కానీ పేరెంట్స్ కి కానీ చెప్పడానికి చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. బయటికి నోరు విప్పి ఓపెన్ అప్ అవ్వం. ఇలా అవ్వకపోవడం వలన ఇది 3rd grade కి వెళ్ళిపోయిన తర్వాత ఓపెన్ అప్ అవుతున్నాం మనం. ఓకే. సివియర్ అయిపోయిన తర్వాత చెప్పడం జరుగుతుంది. ఇది క్రానికల్ స్టేజ్ కి వెళ్ళిపోతుంది. ఈ క్రానికల్ స్టేజ్ 3లో కనుక మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారంటే పక్కా ఆపరేషన్ సజెస్ట్ చేసేస్తారు. ఓకే. మెడిసిన్స్ అనేది అవదండి, ఆపరేషన్ అని చెప్పేసి. సో మెడిసిన్ స్టేజ్ కూడా దాటిపోతుంది. ఇది పోనీ కనీసం ఈ యొక్క సర్జరీస్ ఇవన్నీ కూడా ఓకే ఒకసారి 1 time చేంజ్ చేసుకుంటే మళ్ళీ మనకి రావా అంటే రిపీటెడ్ గా సర్జరీస్ పడే అవకాశం ఉంది. ఓకే. రిపీటెడ్ గా కూడా చేయించుకోవాలి. అంతేగాని పరిష్కారం అనేది మనకి అలోపతిలో లేదు, సర్జరీస్ లో లేదు. కేవలం అప్పటికప్పుడు తాత్కాలికమైనటువంటి పెయిన్ రిలీఫ్ మాత్రమే ఉంటుంది. ఓకే. దానివలన ప్లీజ్ ప్రతి ఒక్కరూ కూడా ముందు మీ యొక్క టూల్స్ ఏ కలర్లో ఉన్నాయి, ఫ్రీ మోషన్ అవుతుందా లేదా, అండ్ మోషన్ అయిన తర్వాత చెక్ చేసుకోవాలండి. అంటే వాటర్లో అది ఫ్లోట్ అవుతుందా లేదంటే డౌన్కి వెళ్ళిపోతుందా, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. అలాగే రెగ్యులర్ మోషన్ అవుతుందా లేదా, ప్రతిదీ కూడా గమనించుకుంటూ ఉండాలి మనం. ఓకే. సో అంటే ఇటువంటి విషయాల్లో యాక్చువల్లీ నిజంగానే చెప్పాలంటే చాలా మంది షైగా ఫీల్ అవుతుంటారు. వీటి గురించి మాట్లాడుకోవడం ఏంటి, సిల్లీ కానీ లేకపోతే ఫన్నీ కానీ నవ్వుకోవడం ఇట్లాంటివి చేస్తుంటారు. బట్ ఏదైనా కానీ హెల్త్ తర్వాత ఏదైనా కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి సిచ్యువేషన్స్ ఎవరికైనా ఉన్నప్పుడు అది లేడీస్ అయినా జెంట్స్ అయినా ఓపెన్ అప్ అయిపోయి ఫ్యామిలీ మెంబర్స్ తో చెప్పడం అండ్ డాక్టర్స్ వరకు వెళ్ళి చెక్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. స్టార్టింగ్ స్టేజ్ మనకి తెలిస్తే కనుక యోగా థెరపీలో అయితే ఎక్సలెంట్ థెరపీ ఉంది అండ్ పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఇనిషియల్ స్టేజెస్ క్రానికల్ స్టేజెస్ లో కూడా ఆ పెయిన్ రిలీఫ్ కి యోగా థెరపీ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే. అంటే ఇట్ మీన్స్ స్టేజెస్ వైజ్ గా చూసుకుంటే కూడా సివియారిటీ పెరిగే కొద్దీ పెయిన్ అనేది కూడా వీళ్ళకి అంత ఎక్కువగా ఉంటుంది. పెయిన్ ఎక్కువగా ఉంటుందమ్మా. ఓకే. ఈ బ్లీడింగ్ ఎప్పుడైతే పడుతుందో అప్పుడు మనం కనుక చూసుకుని ఇమీడియట్ గా మన ఫ్యామిలీ మెంబర్స్ తో ఓకే ఇది ఏ కోవకి చెందింది అంటే ఫైల్స్ కింద ఫిస్టులాసా ఫిషర్సా అది కూడా తెలియాలి. ఓకే. చాలా మంది ఏమనుకుంటారంటే ఆ బ్లీడింగ్ వస్తుంది, ఫైల్స్ ఉంది, ఇది ఒక్కటే అనేసుకుంటారు. హెమరాయిడ్స్ ఒక్కటే సమస్య కాదు, యానస్ అండ్ రెక్టమ్ దగ్గర వచ్చేటువంటి సమస్య చాలా చాలా సమస్యలు అనేది ఉన్నాయి. మెయిన్ మనకేంటి ఈ సమస్య అనేది ఏంటి అనేది తెలియాలి. ఓకే. ఇది తెలియడానికి దీనిలో మనకి ఎప్పుడైతే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయో ఇమీడియట్ గా మనం కంపల్సరీ రియాక్ట్ అవ్వాలి. మన బాడీ చూపించేస్తుంది వీటిని. నెక్స్ట్ ఎప్పుడైతే మోషన్ అవుతుందో ఆ మోషన్ అయ్యే చోట ఒక చిన్న పింకిష్ అండ్ బ్లూ కలర్ లైక్ చెప్పాలంటే గ్రేప్స్ బంచెస్ ఎలా అయితే ఉంటాయో అలా ఒక 2 centimeters వరకు చిన్న బంచెస్ యానస్ దగ్గర నుంచి కిందకి దిగడం జరుగుతుంది. ఓకే. ఇవి మనకి టూల్స్ ఆఫ్టర్ వాష్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా హ్యాండ్కి తగులుతాయి.
ఇదేంటి స్కిన్ జారింది, ప్రొలాప్స్ అనేసి చెప్తాం దీన్ని. వీళ్ళకలా అంటే క్లీన్ చేసుకుంటున్నప్పుడు టచ్ చేసినప్పుడు కూడా పెయిన్ అనేది వస్తుంది అంటారా, ఆ వాష్ చేసుకుంటున్నప్పుడు కూడా? ఒకవేళ అంటే ఉన్న వాళ్ళ అనేది ఫిషర్స్ లో చూస్తే ఎక్కువ పెయిన్ వస్తుందండి, ఫైల్స్ లో చూస్తే కొంచెం లెస్ పెయిన్ అని చెప్పాలి. ఓకే, మళ్ళీ అలా కూడా మనం డిఫరెన్షియేట్ చేయాలి. మరియు దీనిలో ఉన్నటువంటి టైప్స్ ని బట్టి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరికైతే ఇలా గ్రేప్స్ బంచెస్ లాగా కిందకి స్కిన్ అనేది జారుతుందో వాళ్ళు గమనించాలి. వీటిని మొలలు, హర్ష మొలలు ఇలా చెప్పుకుంటాం, ఫైల్స్ అని చెప్పుకుంటాం, హెమరాయిడ్స్ అనేసి ఇలా నేమ్స్ అనేది చాలా ఉన్నాయి. సో యానస్ దగ్గర మళ్ళీ వాష్ చేసేటప్పుడు టైట్ గా స్కిన్ అనేది తెలుస్తుంది. ఆ యానస్ పాయింట్ ఏదైతే ఉందో అది మొత్తం గట్టిగా అయిపోయినట్లు అనిపిస్తుంది. దాన్ని కూడా మనం గమనించుకోవాలి. లైక్ కణితలాగా కూడా అనిపిస్తూ ఉంటుంది. అనిపిస్తుంది. రైట్. కొంతమందికి చాలా విపరీతమైన ఇచ్చింగ్ ఉంటుంది. ఈ దురద కూడా ఈ యొక్క లక్షణాల్లో ఒకటి. ఓకే, అంటే బేసిక్గా ఏమైనా ఇన్ఫెక్షన్స్ అయితే వస్తుందని అనుకుంటూ ఉంటారు కాబట్టి, బట్ అంటే ఇలా కూడా ఈ లక్షణాల్లో కూడా పరిగణించవచ్చు అని అంటారు. రైట్. ఓకే. ఈ ఇచ్చింగ్ తో పాటు ఆ స్మెల్ కూడా చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చాలా మందికి ఇరిటేషన్ అనిపిస్తుంది. బౌల్ మూమెంట్స్ ఈజీగా జరగవు. బౌల్ మూమెంట్స్ ఇన్ కేస్ జరిగి మోషన్ అయినప్పటికీ కూడా కంప్లీట్ గా మన యొక్క బ్లడర్ క్లీన్ అయినటువంటి, కొలన్ క్లీన్ అయినటువంటి ఫీలింగ్ జరగదు. మళ్ళీ ఏదో మోషన్ అవుతున్నట్లుగా, ఏదో కొంచెం చిన్నగా జరుగుతున్నట్లుగా ఇలాంటి ఫీలింగ్స్ కూడా ఉంటాయి. సో కొలన్ దగ్గర మనకి ఎప్పుడైతే ఈ ఇబ్బందులు అనేది అనిపిస్తుంటాయో ఈ లక్షణాలన్నీ కూడా మనకి కాన్స్టిపేషన్, అరల్స్ ఫైల్స్ ఇవేవో ఉన్నాయి అని ఇమీడియట్ గా రియాక్ట్ అయితే కనుక స్టార్టింగ్ చాలా ఈజీగా ఈ యొక్క సమస్యను మనం తగ్గించేసుకోవచ్చు, బయటపడడానికి అవకాశం ఉంది. రైట్. అండ్ ఇందాక మీరు చెప్తున్నట్లుగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయని మీరు చెప్పారు. సో అంటే ఇది ఒక్కటైనా, లేకపోతే వేరే ఇతర ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ అవి కూడా అంటే ఈ పైల్స్ కానీ పిస్టులా కానీ రావడానికి కానీ, లేకపోతే అవి వచ్చేలాగా చేయటానికి కానీ ప్రేరేపించే అవకాశాలు ఉన్నాయి అంటారు? అంటే అదర్ ఇష్యూస్ కూడా ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందా? ఎస్ మ్యామ్, ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. ఇది కాన్స్టిపేషన్ సమస్య అనేది చాలా మందికి తెలుసు, ఫైల్స్ అనేది కాన్స్టిపేషన్ తో వస్తుంది అనేసి. కానీ ఒబేసిటీ అనేది దీనికి కారణం కావచ్చు. ఓకే. అలాగే వంశపార్యపర్యంగా కూడా ఇది రావచ్చు. ఓకే. సో ఫ్యామిలీ హిస్టరీ ఎవరికైనా ఉంటే వచ్చే ఖచ్చితంగా మనకి అది కూడా వస్తుంది. రైట్. అలాగే లివర్ ఫంక్షన్స్ అనేది కరెక్ట్ గా జరగకపోవడం, వెయిన్స్ ఇక్కడ మనకి మెయిన్ ఇక్కడ జరిగేటువంటిది ఆ వెయిన్స్ ఉబ్బుతున్నాయి. యానస్ దగ్గర ఉన్నటువంటి వెయిన్సే ఉబ్బుతున్నాయి, మనకి స్వెల్లింగ్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ. సో వెయిన్స్ సమస్య ఎవరికైతే ఉందో వాళ్ళకి అధికమైనటువంటి బరువు, ఒబేసిటీ కూడా దీనికి చాలా హెల్ప్ అయిపోతుంది. ఓకే. సో ఇవన్నీ ఉన్నప్పుడు చాలా తొందరగా ఈ యొక్క ప్రాబ్లం అనేది రావడానికి హెల్ప్ అవుతుంది. లేడీస్లో మోస్ట్ కామన్గా చూస్తే కనుక ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే అవకాశాలు, టైంలో చాలా మంది ఎదుర్కొన్నటువంటి సమస్య ఇది. అయితే ఓకే, పోస్ట్ ప్రెగ్నెన్సీ మనకి ఈ ప్రాబ్లం అవుతుంది అనేసి మనం చూసుకుంటున్నప్పుడు తర్వాత ఏం జరుగుతుంది, ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ ఈ యొక్క సమస్య ఉందా లేదంటే తగ్గిపోయిందా? ఓకే, అట్లా కూడా ఉంటాయంట. అంటే ప్రెగ్నెన్సీ టైంలో వచ్చి మళ్ళీ ఆఫ్టర్ డెలివరీ తగ్గిపోతుంది. ఓకే. సో ఎక్కువగా లేడీస్లో వస్తుంది, లేడీస్లో తట్టు ప్రెగ్నెన్సీ టైంలో వస్తుంది. ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా మనం దీన్ని చూస్తాం. అంటే ఈ టైప్స్ని ఏ విధంగా డివైడ్ చేయడం జరిగింది, ఎన్ని రకాలు? ఫైల్స్ అనేవి 2 కేటగిరీస్ అనేసి చెప్పుకోవచ్చు. కేటగిరీస్. రైట్. ఇవేంటంటే అంతర్గత మరియు బహిర్గత అని చెప్తాం. ఇంటర్నల్ ఫైల్స్ అనేది లోపల ఉంటాయి, లోపల ఇచ్చింగ్ ఉంటుంది, దురద ఉంటుంది, లోపల పెయిన్ అనేది ఉంటుంది మనకి. ఇది ఎక్స్టర్నల్ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా మంది సఫర్ అయ్యేది ఎక్స్టర్నల్ తోనే సఫర్ అవుతూ ఉంటారు. ఈ ఎక్స్టర్నల్ ఫైల్స్ వచ్చేటప్పటికి ఇది 2 ఇంచెస్ డౌన్ కి కింద వరకు వచ్చేస్తాయి. ఇది స్టేజ్ 1లో చూస్తే ఓకే, బ్లీడింగ్ వస్తుంది, అలాగే ఇచ్చింగ్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. ఓకే. స్టేజ్ 2 దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ స్కిన్ అనేది ఇంకా జారడం ఎక్కువగా అనిపిస్తుంది. ఓకే. యాక్చువల్లీ నేను అదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. అంటే మీరు స్టేజెస్ వైజ్ చెప్తున్నప్పుడు ఇనీషియల్ స్టేజ్లోనే గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుందా, లేకపోతే ఇనీషియల్లో కొంచెమే కనిపించి స్టేజెస్ వైజ్గా గ్రోత్ అనేది పెరుగుతూ వస్తుందంటారా? స్టేజ్ 1లో యాక్చువల్గా మనకి ఎలాంటి సిమ్టమ్స్ తెలియదు. ఓకే. అసలు గ్రోత్ సిమ్టమ్స్ అనేది తెలియదు. అది ఇన్నర్గా మనకి మోషన్ ఇష్యూస్ వలన
నడుస్తూ ఉంటుంది. Okay. అది ప్రతి ఒక్కరికి ఉంటుంది, కామన్ ఇష్యూ. ఆ స్టేజ్ 1 అసలు సఫర్ అయ్యే సమస్య లేదు. స్టేజ్ 2లో మనం చిన్న చిన్న సిమ్టమ్స్ చూస్తుంటాం. రైట్. అక్కడ మనం చూసినప్పుడు గమనించుకోవాలి. ఓకే. స్టేజ్ 3కి వచ్చేటప్పటికి ఈ స్కిన్ లేయర్ ఇంకా కాస్తంత కిందకి వచ్చేస్తుంది, బ్లీడ్ అవ్వడం జరుగుతుంటుంది. ఈ స్కిన్ లేయర్ కొంచెం ఫింగర్తో ఇలా అంటే కనుక యానస్ లోపలికి కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఇక్కడ. స్టేజ్ 4 వచ్చేటప్పటికి ఇది లోపలికి వెళ్ళదు, ఇక బయటకు చాలా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇలా స్టేజెస్ వైజ్ మనకి వెళ్తూ ఉంటుంది. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టేజ్ 1 దగ్గర ఉన్నప్పుడు స్టేజ్ 2కి వెళ్తున్నప్పుడే మనం దీన్ని గమనించుకోవడం చాలా ఉత్తమం. ఓకే. అంటే యాక్చువల్లీ పైల్సా లేకపోతే పిస్టులానా అనేది కూడా దాని దగ్గర కూడా మీరు ఇందాక చెప్పినట్లుగా చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏది వచ్చినా ఇది పైల్సే, కొంచెం మనకి ఆ ఇబ్బందో లేకపోతే తేడా తెలిసిన వెంటనే కూడా ప్రతి ఒక్కళ్ళు పైల్స్ అని అనుకుంటూ ఉంటారు. బట్ మీరు అన్నట్లుగా వాటిల్లో కూడా మళ్ళీ డిఫరెన్స్ అనేది ఉంటుంది. పైల్స్ వేరు, పిస్టులా వేరు అని చెప్పారు. ఆ వేరియేషన్ అంటే ఆ డిఫరెన్స్ కూడా ఏ విధంగా మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు అంటారు? మోస్ట్లీ పైల్స్కి వచ్చేటప్పటికి మనం అనుకున్నట్టు యానస్ దగ్గర స్కిన్ జారడం, ఇవి బంచెస్ లాగా చూడడం జరుగుతుంది. ఇదే ఈ ఫిస్టులాస్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే స్కిన్ లోపల లేయర్ ఫామ్ అయిపోతుంది. స్కిన్ లోపల లేయర్ ఫామ్ అయ్యి ఈ లేయర్ చీల్చుకుంటూ మోషన్ రావాలి. ఓకే. సో విపరీతమైన పెయిన్ ఉంటుంది. పైల్స్తో కంపేర్ చేస్తే ఈ ఫిస్టులాస్కి సూపర్ పెయిన్ ఉంటుంది. ఇవి అసలు ఏంటి, దీన్ని ఏ విధంగా మనం పిలవాలి అనేటువంటిది కొన్ని టైప్స్ ఆఫ్ టెస్ట్లు ఉంటాయి. ఓకే. కూడా కొలెన్ టెస్ట్ అనేసి, యానల్ స్కాన్, అంటే మాక్సిమం ఏ టెస్ట్లు చేస్తారు కన్ఫర్మేషన్ కోసం? అంటే మనం డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇంటర్నల్గా ఏం జరుగుతుంది చూస్తారు. మనకి దానికి సంబంధించి ఏం టెస్ట్లు అయితే చేయాలి, ఈ కొలెన్ స్కోపీ చేయాల్సి ఉంటుందా లేదంటే యానాస్కోపీ చేయాల్సి ఉంటుందా, వాళ్ళు మనకు ఉన్న ప్రాబ్లమ్ని బట్టి సలహా చేస్తారు. దాన్ని బట్టి మనం ఆ టెస్ట్లు అనేది చేయించుకుని వ్యాధి నిర్ధారణ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ జరగాల్సి ఉంటుంది. రైట్. ఆ విధంగా నిర్ధారించుకున్న తర్వాత ఫర్దర్గా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అని అంటున్నారు. సో మెయిన్ ఇక్కడ ఏమంటామో ఈ పైల్స్ కానీ ఫిస్టులాస్ కానీ ఈ ఫిషెస్ కానీ రావడానికి గల కారణం ఏంటంటే మన యొక్క పేగులు అనేది చూస్తే ఎలా ఉంటాయి మీరు ఎప్పుడన్నా గమనించారా? అంటే ఒక ఫోటోలోనో ఎక్కడ చూస్తుంటారు కదా, మొత్తం అంతా ఇలా చుట్టుకొని బంచ్ కింద ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా. ఎన్నో రౌండ్స్ ఇలా తిరిగేసి వంకర్లుగా ఉంటూ ఉంటుంది. సాధారణంగా మన యొక్క ఇండస్ట్రైన్ సిస్టమ్ అనేది అలా ఉంటుంది. ఈ లార్జ్ ఇండస్ట్రైన్ అండ్ స్మాల్ ఇండస్ట్రైన్, దీనిలో నుంచి డైజెస్టివ్ సిస్టమ్ నుంచి ఈ వేస్ట్ ఏదైతే ఉందో అది కొలెన్ వరకు మనకి రావాల్సింది ఈ ఇండస్ట్రైన్ సిస్టమ్ నుంచి రావాల్సి ఉంటుంది డౌన్ వరకు. సో ముందు ఇక్కడ డైజెషన్ సిస్టంలో మనం ఏం ఫుడ్ వేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే. ఇది ఫుడ్ గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇక్కడ వాటర్తో కలిపినటువంటి వేస్టే మనకి బయలుదేరుతుంది. ఈ మిడిల్లో ఏమైపోతుందంటే సింపుల్ ఎగ్జాంపుల్, మనం కిచెన్ లో కనుక ఏదైనా బ్లాక్ అయిపోయినప్పుడు కింద పైప్ చూస్తాం, ఈ పైప్ క్లీన్ చేస్తాం. అది చూడడానికి బయటకు అవుట్లుక్ బానే ఉంటుంది, లోపల చూస్తే ఎలా అనిపిస్తుంది? మొత్తం స్ట్రక్ అయిపోయి ఉంటుంది, స్ట్రక్ అవుతుంది. గ్రీన్ కలర్ పాకుడు పట్టేసి లోపలంతా చెత్తంతా ఉండి చాలా స్ట్రక్ అయిపోతుంది. ఇంత చిన్న పైపు ఇలా కొంచెం కర్వ్ ఉన్నదే ఆ విధంగా ఉంటే మన యొక్క ఇండస్ట్రియల్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది? పైగా ఈ యానస్ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి శంఖం షేప్ లాగా ఉంటుంది అంటారు యోగా భాషలో. ఓకే. ఈ శంఖం షేప్ లో నుంచి మలం కిందకి జారాలి అంటే అది ఎంత లూజ్ గా ఉంటే తప్ప కిందకి రాదు. ఓకే. టైట్ అయింది అంటే కనుక ఈ పైప్స్ లో నుంచి వచ్చేటువంటి మలం ముక్కి బయటికి తీయాల్సి వస్తుంది. ఈజీగా రాదు, ప్రెషర్ అప్లై చేయాలి. ఈ ప్రెషర్ అప్లై ఎప్పుడైతే కనుక స్టార్ట్ చేసామో అప్పుడు ఈజీగా ఈ స్కిన్ మీద ప్రెషర్ పడుతుంది. ఇది చాలా సాఫ్ట్ స్కిన్, సో మనకి పక్కా ఫైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని నేను చెప్తున్నాను ఫుడ్ చాలా ఇంపార్టెంట్. అలాగే యోగాసనాస్ ప్రతిరోజు చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఈ లైఫ్ స్టైల్ కనుక చేంజ్ చేయకపోతే చాలా కష్టం అవుతుంది. ఈ ఫిస్టులాస్ ఇవి దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పుడు చాలా మంది చేస్తున్నటువంటి కామన్ మిస్టేక్ చెప్తాను. ఇది రావడానికి గల కారణం ఏంటంటే గంటల తరబడి బాత్రూమ్ లో కూర్చోవడం. చాలా మందికి ఉంది, ఇది ఒక హ్యాబిట్ కింద పెట్టేసుకుంటారు, వెళ్ళి ఎక్కువ అవర్స్ కూర్చోవడం అనేది. అంతకు ముందు చూస్తే న్యూస్ పేపర్ని పట్టుకుని వెళ్ళేవాళ్ళు.
ఇప్పుడు చూస్తే కనుక ఫోన్, మొబైల్ తెలియకోకుండానే ఎక్కువ టైం మీరు కూర్చుంటున్నారు దానిలోనే. ఓకే. స్ట్రిక్ట్లీ బాత్రూంలోకి మొబైల్స్ ని ఎలో చేయొద్దు, పిల్లలతో ఎలో చేయనివ్వకండి. చాలా కష్టంగా ఉంటుందేమో ఇలా చెప్తే, బట్ కానీ హెల్త్ వైజ్ చూసుకుంటే మాత్రం తెలియకుండానే ఎక్కువ సేపు మీరు ఆ పొజిషన్ లో కూర్చుని దాని మీద ప్రెషర్ తెలియకోకుండా వేస్తూ ఉంటారు. ఓకే. అది మీకు ఫిస్టులాస్ రావడానికి మెయిన్ కారణం అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఎవరైతే సిట్టింగ్ పొజిషన్ లో కూర్చుని వర్క్ చేస్తారు, ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువసేపు కూర్చునే ఉంటారు. ఆ కూర్చున్నప్పుడు యానస్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతూనే ఉంటుంది. ఈ ప్రెషర్ని కనుక తీయలేదు అంటే, మూమెంట్స్ అనేది చేయట్లేదు అనేసి అంటే వీళ్ళకి కూడా మెయిన్ ఈ ప్రాబ్లం రావడానికి కారణం అయిపోతుంది. రైట్. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది గుర్తించాలి, గమనించాలి. చాలా మందికి హ్యాబిట్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. తక్కువ టైమే వాష్రూమ్లో అనేది ఉంటే మంచిదని చెప్తున్నారు. రైట్. మనం చెప్పుకుంటున్నాం ఆసనాస్ వల్ల కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇనిషియల్లో కనుక మనం ముందే జాగ్రత్త పడినట్లయితే కనుక ఆసనాలు ఇవన్నీ చేస్తూ ఉన్నట్లయితే కనుక తగ్గిపోతుందని చెప్తూ ఉన్నారు. సో ఆసనాస్లో ఈ పిస్టులా కానీ పైల్స్ కానీ వచ్చినప్పుడు ఎటువంటివి ప్రిఫర్ చేస్తారు, ఏవేవి చేయిస్తారు ఆసనాస్, ఎంత టైం? యోగా థెరపీలో వీటికి సంబంధించి చాలా అద్భుతమైనటువంటి ఆసనాస్ ఉన్నాయి. యోగా థెరపీతో 100% పైల్స్ని తగ్గించుకున్నటువంటి ఎందరో నా స్టూడెంట్సే ఉన్నారు. సో పక్కా దీంతో సఫర్ అవుతున్న వాళ్ళు యోగాసనాస్ స్టార్ట్ చేయండి ఈ రోజు నుంచే. ఓకే. స్టార్ట్ చేయడం వలన ఫస్ట్ మీకు ఆ కాన్స్టిపేషన్ సమస్య అనేది తగ్గిపోతుంది. ఈ కాన్స్టిపేషన్ సమస్య తగ్గడంతోనే మీకు ఈ ప్రాబ్లమ్స్ రాకోకుండా ఉంటాయి. లేదా ప్రాబ్లం ఆల్రెడీ ఉన్న వాళ్ళకి మోషన్ ఈజీగా అవ్వడం వలన అక్కడ రఫ్ అవ్వకోకుండా ఉంటుంది, పెయిన్ ఎక్కువగా ఉండకుండా ఉంటుంది. సో దట్ హెల్ప్ అవుతుంది. రైట్. సో ఆసనాలు ఏంటి అని మనం చెప్పుకోబోయే ముందు కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి, మీ పేరు? పద్మ అండి. పద్మ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు నుంచి. మీ సమస్య ఏంటో చెప్పండి. సమస్య మోషన్ ప్రాబ్లం. మోషన్ పూర్తిగా రావటం లేదు. ఓకే. ఓకే అమ్మా, మోషన్ ఫ్రీగా మీకు అవ్వాలి అనేసి అంటే కనుక మీరు ముందు రోజు నుంచే కొంచెం ఫుడ్ మీద అవేర్నెస్ అనేది ఉండాలి. ప్రోగ్రామ్ చూస్తూ ఉండండి, మీకు A to Z మీరు ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను మీకు చెప్తాను. రైట్. యాక్చువల్ అంటే పైల్స్తో పాటు మోషన్ ప్రాబ్లం కూడా యాక్చువల్లీ మన ప్రాబ్లంకి కనెక్ట్ అయి ఉంది కాబట్టి దానికి కూడా రిలవెంట్గా ఎటువంటి ఆసనాస్ చేయాలి, ఫుడ్ ఏం తీసుకోవాలనేది కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. సో మీరు ఫాలో అవుతూ ఉండండి లైవ్ని. రైట్. మనం ఇంకా మాట్లాడుకోబోయే ముందు మరో కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? కిషోర్ అండి. కిషోర్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ. మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం ఇస్తారా? మాట్లాడండి, చెప్పండి సార్. కిషోర్ అండి, ఫ్రమ్ విజయవాడ. నమస్తే సార్. ఇది నమస్తే అండి మీ ఇద్దరికి. ఈ ఫైల్స్ దీని గురించే చూస్తా ఉన్నాను. అది ఇనిషియల్ స్టేజ్ లో ఉంది మేడం. యాక్చువల్ గా ఈ గో టు వాష్రూమ్ ఈ రైట్ సైడ్ చిన్న బుడిపిలాగా వచ్చిందండి. రైట్ సార్. ఇప్పుడు అది ఇనిషియల్ స్టేజ్ అనుకుంటున్నాను నేను. యాక్చువల్లీ ఇంత ముందు ఎప్పుడు లేదు. ఓకే. అంటే ఇది ఎన్ని మంత్స్ నుంచి అండి మీరు గమనించారు మేడం? అంటే ఇది ఎన్ని డేస్ నుంచి మీరు గమనిస్తున్నారు? ఒక చెప్పండి సార్. ఓ సో సారీ. గుడుపులాగా తగులుతా ఉందండి. అది ఏంటి మేడం, ఇప్పుడు ఏదైనా అది సివియర్ గా వెళ్ళే ప్రమాదం ఉందండి? లేదంటే ఇప్పుడు అంత పెయిన్ ప్రాబ్లం ఏం లేదు, అండ్ వాష్రూమ్ లో కూడా నాకు అంత ఇది కాన్స్టిపేషన్ ఏం లేదు. సో అది నేను పట్టించుకోవాలా, లేకపోతే కెన్ ఐ ఇగ్నోర్ ఇట్ ఆర్ కెన్ ఐ టేక్ ఎనీ స్టెప్స్? ప్లీజ్ అడ్వైజ్ మీ. అంటే ఇదేమి ప్రాణాంతకం అయితే కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి ఏం భయపడాల్సిన పని లేదు. అలానేసి మీరు వదిలేస్తారు అంటే కనుక స్టేజెస్ చేంజ్ అయ్యే కొందికి చాలా సఫర్ అవ్వాల్సి ఉంటుంది. మోషన్కి వెళ్ళిన ప్రతిసారి కూడా నరకం చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడే కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే కనుక ఇట్ విల్ క్యూర్ అండి. ఓకే. సో ఇనిషియల్లోనే ఉందని చెప్తున్నారు కాబట్టి మేబీ కొంచెం లైఫ్ స్టైల్కి సంబంధించినవి కనుక మీరు మార్పులు చేర్పులు చేసుకున్నట్లయితే మీకు తగ్గిపోతుందని చెప్తూ ఉన్నారు. సో ఏ ఆసనాలు వేయటం జరుగుతుంది దీనికి? మీరు ఏం ఆహారం తీసుకున్నా కానీ ఫస్ట్ చేయాల్సినటువంటి పని తిన్న వెంటనే వజ్రాసనంలో కూర్చోవడం. ఒక 5 minutes
వజ్రాసనంలో కూర్చోవాలి. ఓకే. తర్వాత పవనముక్తాసన, హలాసన్, సర్వాంగాసన, భుజంగాసన లాంటి ఎన్నో అద్భుతమైనటువంటి ఆసనాస్, శంఖ ప్రక్షాళన క్రియాస్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ కూడా శంఖ ప్రక్షాళన అంటేనే కొలన్ని క్లీన్ చేసేటువంటి ఆసనాస్. ఇవన్నీ కూడా యోగా నిపుణుల యొక్క పర్యవేక్షణలో కనుక చేసుకుంటే కనుక ఎక్సలెంట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం రాకోకుండా కూడా మీరు ప్రివెంట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఓకే. అలాగే యోగాసనంలో ముద్రలు ఉన్నాయి, ఎంతో అద్భుతమైనటువంటి ముద్రలు మనకి రిషీస్ అందించినటువంటి కల్చర్. వాళ్ళందరికీ యాక్చువల్లీ చాలా నమస్కారాలు చెప్పుకోవాలి. మనకి ఎంత అద్భుతంగా పనిచేస్తాయంటే ఈ యొక్క సమస్యకి హస్విని ముద్ర. ఈ హస్విని ముద్ర అయితే చాలా సింపుల్ అండి, ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవచ్చు. ఎక్కడ కూర్చున్నా అక్కడ కూర్చున్న విధంగా చేసుకోవచ్చు. కానీ ఇబ్బంది ఉన్న వాళ్ళు మాత్రం సీట్ కింద కొంచెం మెత్తని ఏమైనా పెట్టుకుని చేసుకోవాలి, పిల్లో లాంటిది పెట్టుకోవాలి. రైట్. ఓకే. యానస్ని చక్కగా రిక్టమ్ని టైట్ చేస్తూ దెన్ స్లోలీ రిలీజ్. ఓకే. జస్ట్ కాంట్రాక్షన్స్ ఇవ్వాలి, రిలాక్సేషన్ చేయాలి, అంతే. సింపుల్గా ఈ యొక్క హస్విని ముద్ర చేసుకుంటే చాలా చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ప్రాబ్లంతో బాగా సఫర్ అవుతున్న వాళ్ళైతే కనుక టబ్లో వాటర్ తీసుకుని, అంటే కొంచెం మన యొక్క ప్రైవేట్ పార్ట్ కాస్త వాటర్లో మునిగేటట్లుగా కూర్చుని అక్కడ ఈ యొక్క ముద్రను కనుక ప్రాక్టీస్ చేస్తే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ చాలా తొందరగా మనం చూడవచ్చు. ఓకే. అలాగే బంధాస్ ఉన్నాయి, మూల్ బంధ, జలాంధర్ బంధ్, నాడి శోధన్ ప్రాణాయామ ఎక్సలెంట్గా పనిచేస్తాయి ఈ యొక్క ప్రాబ్లంకి. ఓకే. సో ఈ ముద్రాసైనా ఆసనాలైనా అంటే డైలీ ఒక్కొక్కటిగా, అంటే ఒకరోజు ఆసనాలు లేదంటే ఒకరోజు ముద్రలు అలా చేసుకోవచ్చు అంటారు, లేదంటే ఎవ్రీడే అన్నీ చేసుకోవచ్చు, బట్ పర్టికులర్గా వీటికంటే ఒక్కొక్క ముద్రకి కానివ్వండి లేకపోతే ఒక్కొక్క ఆసనానికి కానివ్వండి ఎంత టైం మినిమం కేటాయించాలంటారు? మనకున్నటువంటి సమస్యను బట్టి యోగా ఏం చేయాలి, ఆసనాస్ దగ్గర ఏం చేసుకోవాలి, అలాగే ప్రాణాయామాలేంటి, ఏ ముద్రాని మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి అనేది యోగా టీచర్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే సమస్య తీవ్రతను బట్టి ఎంత డ్యూరేషన్ టైం అనేది మనం ఇది చేయాలి, అది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే యోగ సాధకుడు ఆల్రెడీ సాధనలో ఉన్నాడా లేదంటే బిగినర్, ఇది కూడా చూసుకుని బిగినర్ స్టేజ్ అతనికి మనం అడ్వాన్స్ స్టేజ్గా చెప్పేసామంటే కనుక చాలా సఫర్ అయిపోతారు. ఓకే. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఫ్లెక్సిబిలిటీ, వాళ్ళు దీనిలో ఉన్నటువంటి మూమెంట్స్ని బట్టి, ఫ్లెక్సిబిలిటీని బట్టి, ఏజ్ని బట్టి, ఇలా అన్ని వాళ్ళకు ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ ఏంటి, ఏం జాబ్ చేస్తారు, ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ప్రతిదీ కూడా చూసుకుని మనం ఎంత డ్యూరేషన్ ఏవి చేస్తే కనుక వీళ్ళకున్న సమస్య తొందరగా మనం తగ్గుతుంది అనేటువంటిది సజెస్ట్ చేయగలుగుతాము. యాక్చువల్లీ ఈ ఆసనాస్ ద్వారా అంటే ఇనిషియల్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మీరు స్టార్టింగ్ చెప్పినట్లు కంప్లీట్గా అసలు వాళ్ళు తగ్గించుకోవచ్చు అని చెప్పారు. సో ఇది అన్ని స్టేజెస్లో ఉన్న వాళ్ళకి అప్లికబుల్ అవుతుందా, పర్టికులర్గా ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో వాళ్ళకి మాత్రమే? ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజెస్ గురించి అయితే మనం మాట్లాడుకోవాల్సిన పని లేదండి, జనరల్ యోగాతోనే అది క్యూరబుల్ అయిపోతుంది. బట్ థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజెస్ దగ్గర మాత్రం ఖచ్చితంగా మీరు కొంచెం ఫోకస్ చేస్తే మంచి రిజల్ట్ అనేవి ఉంటాయి. ఆపరేషన్ కూడా చాలా టెంపరీ రిలీఫ్ అండి. దీనిలో ఆపరేషన్స్, సర్జరీస్, మెడిసిన్స్ ఇవన్నీ కూడా దీర్ఘకాలికంగా మనం వాడలేము, వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి, మళ్ళీ రిపీటెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి డైలీ యోగా చేయడం అనేది ది బెస్ట్ ఆప్షన్. అండ్ అలాగే ఇంకొంతమందికి ఈ సందేహం కూడా రావచ్చు, అంటే కొంతమంది ఆల్రెడీ ఆ పెయిన్ తట్టుకోలేక సర్జరీ చేయించుకున్న వాళ్ళు కూడా ఉండే ఉంటారు, మళ్ళీ అగైన్ మీరు అన్నట్లుగా రిపీట్ అయ్యి కొంతమందిలో కూడా వస్తూనే ఉంటుంది గ్యాప్తో. సో అటువంటి వాళ్ళకైతే కనుక మళ్ళీ ఆసనాస్లో వాళ్ళకి ఏమైనా డిఫరెంట్గా మళ్ళీ చెప్పడం జరుగుతుందంటారు, లేకపోతే వాళ్ళకి మీరు అన్నట్టుగా ఇనిషియల్ వాళ్ళ స్టేజెస్ని బట్టి, వాళ్ళ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ని బట్టి, లైఫ్ స్టైల్ని బట్టి మీరు సజెస్ట్ చేయడం ఉంటుందంటారా? ఆఫ్టర్ సర్జరీ ఖచ్చితంగా మళ్ళీ యానస్ దగ్గర ఆ యొక్క లేయర్ ఫామ్ అవ్వకోకుండా, అలాగే ఆ యొక్క స్కిన్ డౌన్కి రాకోకుండా, ఆ పెయిన్ అనేది ఎక్కువ పెరగకోకుండా మళ్ళా ఫామ్ అయ్యేటువంటి అవకాశం. ఇప్పుడు ఒకసారి మనం చూడండి, ఏదైనా ఒక స్కిన్ మళ్ళీ ఫామ్ అవుతుంది కదా, సెల్స్ అనేవి అక్కడ ఆల్రెడీ అలవాటు అయిపోయింది. సో మన యొక్క సిస్టమ్ ఏం చేస్తుంది, అక్కడ సెల్స్ ని మళ్ళీ ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇది ఎక్సెస్, అంటే అక్కడ రాకూడదు బట్ వచ్చింది. సో ఇది ఫామ్ అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, మనం ఆ లైఫ్ స్టైల్ని చేంజ్ చేయాలి. దీనిలో మెయిన్ ఆహారం.
రైట్. సో నెక్స్ట్ దాని గురించి మాట్లాడుకోబోతున్నాం కాబట్టి ఫుడ్ దగ్గరికి వచ్చినట్లయితే ప్రతిదీ కూడా ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ అన్నిటికీ కూడా ఫుడ్ అనేది కూడా ఇంటర్లింక్ అయి ఉంటుంది. అండ్ దీనికి ఎస్పెషల్లీ మీరు ఇనిషియల్ నుంచి చెప్తూ ఉన్నారు, తీసుకునే ఆహారం, లైఫ్ స్టైల్ పక్క వాటి ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు. ఎటువంటి ఆహారం తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తుందంటారు? ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ నెక్స్ట్ ప్రిజర్వ్ ఫుడ్, అలాగే చాలా వెన్న, నెయ్యి ఎక్కువగా తింటూ ఉంటారు, ఎక్సెస్ డైరీ ప్రొడక్ట్స్, ఫ్యాట్ అనేది తీసుకుంటూ ఉంటారు. ఈ విధంగా మనకి ఏదైతే కనుక జంక్ ఫుడ్ లేదంటే అన్హెల్దీ ఫుడ్, రోడ్ సైడ్ ఫుడ్, వేపుళ్ళు, కారాలు, స్పైసెస్ ఇవన్నీ చెప్పుకుంటామో వీటినన్నిటిని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ చేసేసేయాలి. రైట్. ఈ స్పైసెస్ ఎక్కువగా ఉండేటువంటి ఆహారానికి మీరు వెళ్ళొద్దు. మెయిన్ మీరు తీసుకున్నటువంటి ఆహారంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండాలి. ఈ ఫైబర్ అనేది మెయిన్ మీ యొక్క మోషన్ని, కొలెన్ని క్లీన్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో ఫైబర్ కంటెంట్ ఫుడ్ మీద ఫోకస్ చేయండి, టైం టు టైం ఆహారం మీద ఫోకస్ చేయండి. అలాగే మనం మర్చిపోయాము, ఎక్కువగా పాలిష్డ్ అయిపోయినటువంటి ఫుడ్కి వచ్చేసాము. సో అన్పాలిష్డ్ ఫుడ్కి వీలైతే కనుక కొంచెం మనకి కష్టమైనా పర్వాలేదు, గోధుమలు మనమే తీసుకుని ఆడించుకోండి, అలాగే జొన్నలు మనమే తీసుకుని ఆడించుకోండి. ఇంకా వీలవుతుంది అంటే కనుక సేంద్రియ పద్ధతుల్లో పండినటువంటి వాటి దగ్గరికి వెళ్ళండి, ఇంకా హెల్ప్. ఇప్పుడు 6 months ఒక్కసారైనా మనం టైం పెట్టలేమో మన ఆరోగ్యం కోసం? రైట్. సో ఇటువంటి ఒక్కసారి మనం తెచ్చుకుని పెట్టుకుని దీన్ని కనుక మనం డైలీ యూస్ చేసుకుంటే కనుక ఎంత హెల్త్ బెనిఫిట్స్ అనేది మనకు ఉంటాయి. రైట్. సో ఇంకా ఫర్దర్గా అంటే ఫుడ్కి సంబంధించి ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి, బట్ మనకు అంత సమయం లేదు కాబట్టి ఫర్దర్గా నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఈ పైల్స్ అండ్ పిస్టులా వచ్చిన వాళ్ళకి యోగా కానివ్వండి, లేకపోతే ఆసనాస్, ముద్రాస్ ఎటువంటివి ఏ విధంగా చేసుకోవాలి, ఎంతసేపు చేసుకోవాలి, లేడీస్కైనా జెంట్స్కైనా ఏజెస్ వైజ్గా కూడా ఏ విధంగా చేసుకోవాలి, దాంతోపాటు స్పెషల్లీ ఫుడ్కి సంబంధించి కూడా ఎటువంటి ఆహారం కూడా తీసుకుంటూ ఉండాలి, లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండాలనే విషయాలు కూడా మనం ఫర్దర్ ఎపిసోడ్లో నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.